ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంత సడన్ గా శ్రావ్య రిసెప్షన్ ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నావా? ఖచ్చితంగా శ్రావ్య సంతోషం కోసం అయితే కాదు, అదితి భవిష్యత్తు కోసం. నన్నేం చూస్తావు? ఒకసారి అటు చూడు. శ్రావ్య తన వాళ్లతో ఎంత సంతోషంగా ఉందో. ఆ సంతోషం, ఆనందం రిసెప్షన్లో ఆవిరి కాబోతోంది. రిసెప్షన్లో శ్రావ్యని నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు. ఇలాంటి బ్రతుకు బ్రతకడం కన్నా చావడమే బెటర్ అని శ్రావ్యతో అనిపిస్తాను. చూస్తూ ఉండు. వద్దండి, శ్రావ్యని ఏమి చేయకండి. తను చిన్నపిల్ల, తనకి ఎంతో భవిష్యత్తుంది. నందుగారితో కలిసి శ్రావ్య సంతోషంగా ఉండాలి. కాని నువ్వు గౌతమ్ అది నెరవేర్చేలా లేరే. తన సంతోషానికి మీరడ్డుపడుతున్నారు కదా. లేదండి, నేనైనా ఆయనైనా శ్రావ్య సంతోషాన్నే కోరుకుంటున్నాం. మామ్ ఏం మాట్లాడుతుంది తనతో? నేను డిసైడ్ అయిపోయాను అహల్య. డెసిషన్ మార్చుకోలేను. నేను ఎంత చెప్పినా గౌతమ్ వినట్లేదు. శ్రావ్య కోసం మీరేం చెయ్యట్లేదు. వద్దండి, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరేం చేయమంటే అది చేస్తాను. శ్రావ్యని మాత్రం బాధ పెట్టకండి. నేనేం చెప్పినా చేస్తావా? చేస్తానండి. నిజంగా? పక్కా? మళ్ళీ నువ్వు మాట తప్పవుగా? శ్రావ్య సంతోషంగా ఉంటుంది అంటే నేను ఏం చేయడానికైనా సిద్ధమేనండి. ఓకే, రిసెప్షన్లో నువ్వొక పని చేయాలి. అందరి ముందు గౌతమ్తో నువ్వు డివోర్స్ తీసుకోబోతున్నట్టు, గౌతమ్ అదితిని పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేయాలి. ఏంటి, చేస్తావా? చెప్పు. చేస్తాను. అయితే విను. రిసెప్షన్కి వచ్చిన వాళ్ళందరూ గౌతమ్తో నువ్వెందుకు విడిపోతున్నావని అడుగుతారు. అప్పుడు నువ్వేం చెప్తావు? అది కూడా నేనే చెప్తాను. అందరి ముందు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నీ మీద నువ్వే నిందలు వేసుకోవాలి. ఎలా అంటే, నువ్వు మంచిదానివి కాదు, సెల్ఫిష్ అని చెప్పాలి. డబ్బు కోసమే నువ్వు గౌతమ్ని పెళ్లి చేసుకున్నావని, ఆస్తి కోసం గౌతమ్ అదితిల ప్రేమను విడగొట్టినట్టు చెప్పాలి. కుట్రలు కుతంత్రాలు చేసి మా రెండు ఫ్యామిలీస్ మధ్య గొడవలు పెట్టినట్టు, మమ్మల్ని విడదీసినట్టు చెప్పాలి. ఆ మాటలు ఎలా ఉండాలంటే, నిన్ను అందరూ అసహ్యించుకుని చీకొట్టాలి. కానీ కొందరు సడన్ గా నీలో ఇంత రియలైజేషన్ ఎందుకు వచ్చిందని అడుగుతారు. అప్పుడు నువ్వేం చెప్తావు? అదితి ప్రేమ నీలో పశ్చాత్తాపాన్ని తీసుకొచ్చింది అని, గౌతమ్కి నీలాంటిది తగదు అని చెప్పాలి. గౌతమ్ అప్పుడు ఏదో చెప్పబోతాడు, కానీ నువ్వు గౌతమ్ని కూడా కన్విన్స్ చేయాలి. నువ్వు పక్కా సెల్ఫిష్ వని, డబ్బు మనిషివని గౌతమ్ నమ్మేలా చెప్పాలి. ఏంటి, చెప్తావా? చెప్తానండి. నేను చెప్పింది చెప్పినట్టుగా అక్షరం పొల్లుపోకుండా చెప్పు. అప్పుడే
గౌతమ్ నీకు డైవోర్స్ ఇచ్చి అదితిని పెళ్లి చేసుకుంటాడు. శ్రావ్య హ్యాపీగా ఉంటుంది. మా 2 ఫ్యామిలీస్ చాలా సంతోషంగా ఉంటాయి. పద వెళ్దాం. మీరిద్దరూ ఇంతసేపు ఏం మాట్లాడుకున్నారు? రిసెప్షన్ కి కావాల్సిన ఏర్పాట్ల గురించి డిస్కస్ చేస్తున్నాం అంతే. ఎంతైనా శ్రావ్య అహల్య ఆడపడుచు కదా, అందుకే ఏర్పాట్ల గురించి తనకే చెప్పాను. ఓకే, ఇక మేం బయలుదేరతాం. వదినా, వెళ్ళొస్తాము. సరే అమ్మా. అమ్మ శ్రావ్య, పదమ్మా. ఆవిడ మీతో ఏం చెప్పిందండి? ఆవిడ చెప్పారు కదండి రిసెప్షన్ ఏర్పాట్ల గురించి అని. నిజంగా అంతేనా? అంతేనండి. కాకపోతే ఆవిడ గురించి మీకు తెలుసు కదా, తన టోన్లో చెప్పింది అంతే. మావయ్య, ఇవి తీసుకెళ్లి గెస్ట్లకి ఇవ్వు. అలాగే. ఆగు బంగారాజు. ఏంటి మహారాణి గారు, తమరు వంటిల్లు దాటి బయటికి రారా? బయటున్న అతిథులను చూసుకోవాల్సింది ఈ బంగారాజు కాదు, నువ్వు. వీటిని నువ్వే తీసుకెళ్ళి అందరికీ ఇవ్వు. అహల్య అమ్మగారు ఎందుకమ్మా ఈ పనులన్నీ చేయడానికి నేనున్నాను కదా. నీకిచ్చిన పని నువ్వు చెయ్యి, తనకిచ్చిన పని తను చేస్తుంది. అది కాదమ్మా. నేను ఇస్తానండి.